హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మీరు తమిళలో చూసే ఉంటారు. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో చాలామందికి అయితే ఫాలోవర్స్ అయితే తగ్గిపోతున్నారు. సో ఎందుకు అలా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. అసలు ఏంటి కొత్త అప్డేట్, ఫాలోవర్స్ ఎందుకు తగ్గిపోతున్నారో అయితే నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్ని అయితే ఫస్ట్ అయితే అప్డేట్ అయితే చేసుకోండి. అప్డేట్ అయితే కావడానికి కొంచెం టైం పడుతుంది. అంతలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. అప్డేట్ అయ్యాక మీ ఇన్స్టాగ్రామ్ని అయితే ఓపెన్ అయితే చేయండి. చేస్తే మీకైతే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది కదా. మీ డీపీపై మీ లోగోపై అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, మీరు ఎంతమందిని ఫాలో అవుతున్నారు అనేది అక్కడ ఉంటుంది. మీ ఫాలోవర్స్పై అయితే క్లిక్ చేయండి. నా డేటా అయితే కొంచెం స్లోగా ఉంది, కొంచెం వెయిట్ చేయండి. నాకు 35.3K ఉన్నారు కదా, ఆ ఫాలోవర్స్పై అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే మనకి కొత్త అప్డేటు ఈ మధ్య వచ్చింది, ఫ్లాగ్డ్ ఫర్ రివ్యూ అని. 1.9K అబోవ్ ఫాలోవర్స్ అయితే ఉన్నారు. వాళ్ళు ఏంటంటే రియల్ ఫాలోవర్స్ కాదు. అందులో కొంతమంది రియల్ ఉండొచ్చు, ఫేక్ ఉండొచ్చు. సో వాళ్ళు రియలా కాదా, వాళ్ళని ఎలా రిమూవ్ చేయాలైతే చెప్తాను చూడండి. దానిపై క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. పైన బ్లూ కలర్లో రిమూవ్ వాళ్ళని కనిపిస్తుంది కదా, అది నొక్కేస్తే మనకైతే అందరూ వెళ్ళిపోతారు. 1.9K తగ్గిపోతారు. సో అలా కాకుండా ఎవరు ఫేకు ఎవరు రియల్ అని తెలుసుకోవడానికి మనం ఏం చేయాలంటే, ఫర్ సపోజ్ మీరు ఒక అకౌంట్పై క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఆ అకౌంట్ ఓపెన్ చేస్తే వాళ్ళ యొక్క పోస్టులు కానీ లేదంటే వాళ్ళ యొక్క డీపీస్ కానీ చూస్తే కొన్ని అర్థమవుతాయి వాళ్ళు రియల్ ఫేకా అని. సో ఫేక్ అకౌంట్స్ ఎలా ఉంటాయంటే చాలామందిని ఫాలో అవుతారు, వాళ్ళకైతే ఫాలోవర్స్ ఉండరు. సో రియల్ అకౌంట్ ఏంటంటే వాళ్ళైతే పోస్ట్ చేస్తుంటారు, వాళ్ళ రియల్ అకౌంట్ అయితే ఉంటుంది. సో మీరు అలా గుర్తుపెట్టి ఎవరైతే ఫేక్ ఉన్నారో వాళ్ళని రిమూవ్ చేసి ఎవరైతే రియల్ ఉన్నారో వాళ్ళని మీ ఫాలోవర్స్లోకి అయితే తెచ్చుకోవచ్చు. సో ఈ విధంగా మీ ఫాలోవర్స్ ఫ్లాగ్డ్ ఫర్ రివ్యూ అని కొత్త అప్డేట్ అండి. ఇది మీకు కూడా వస్తే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇది చెక్ చేయడం వల్ల మన ఇన్స్టాగ్రామ్ ఏంటంటే రీచ్కి వెళ్ళిపోతుంది. ఒకవేళ వాళ్ళని రిమూవ్ చేస్తే మన ఇన్స్టా రీచ్ అయితే పెరిగిపోతుంది. ఒకవేళ అలాగే ఉంచితే కొంచెం స్లో అయితే ఉంటుంది. సో మీరు అవసరం లేదనుకుంటే అన్నీ రిమూవ్ చేయొచ్చు, లేదంటే అందులో కొన్ని ఫేక్ కొన్ని రియల్ ఉంటాయి కాబట్టి ఫేక్ వాళ్ళని రిమూవ్ చేసి రియల్ వాళ్ళని అయితే ఉంచుకోవచ్చు. సో ఈ విధంగా మీకున్న ఫాలోవర్స్ కొత్త అప్డేట్ ద్వారా రియలా ఫేకా అని ఇన్స్టాగ్రామ్ అయితే చూపిస్తుంది.